హలో, వెల్కమ్ టు శ్రీ పన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా డిజైనర్ సెట్స్ అండ్ రియల్ గోల్డ్కి రెప్లికా అండ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దోస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయాలని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదల సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఇవాళ వీడియోలో గ్రీన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హై క్వాలిటీ ఆఫ్ కుందన్లో చూపించేస్తాను. బిఫోర్ దట్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూసేద్దాము. కంప్లీట్గా పల్స్ వచ్చేసి పోటా స్టోన్స్తో వచ్చేసాయి. గ్రీన్ అండ్ రూబీ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్న ఇయర్ రింగ్స్. ఓకే, సో ఇవాళ కలెక్షన్లో ఇది జనరల్గానైతే మనకి ఈ క్వాలిటీ అనేది సిల్వర్లో మెయింటైన్ చేస్తారు. అంత నీట్ అండ్ అంత గ్రేట్ క్వాలిటీలో కుందన్లో సైడ్ పీసెస్ వచ్చేసాయి. బట్ మీకు ఎక్కడ కూడా ఇది 1 గ్రామ్లో మేక్ చేసిన ఆ లుక్ ఆ ఫీల్ ఉండదన్నమాట. మనం రియల్ గోల్డ్లో కనుక రియల్ కుందన్ మేక్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇలా ఆ పీసెస్ అన్నీ తీసుకొచ్చేసుకొని వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు ఇది లైవ్గా చూస్తే ఈ ఫినిషింగ్ ఏంటి అని అర్థమవుతుంది. బట్ మీరు లైవ్గా చూడకపోయినా నేను చూస్తున్నాను కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ యాజ్ ఇట్ ఈస్. క్వాలిటీ వచ్చేసి ఎంత హైగా ఉంది. ఈవెన్ ఈ స్టోన్ ప్యాచ్ కానీ కింద కుందన్ పీసెస్ కావచ్చు నీట్గా వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ యూజ్ చేసిన గ్రీన్ వచ్చేసి హై క్వాలిటీ ఆఫ్ ఆనెక్స్లో రౌండ్ ఆనెక్స్ యూజ్ చేస్తాము ప్లేన్. సేమ్ ఇవే బీడ్స్ మీరు గోల్డ్లో వేసేసుకోవచ్చు. ద డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి అంటే పెద్దగా ఏం లేదని చెప్పేస్తాను నేను. ఇలాంటి కుందన్ కలెక్షన్స్లో అది ఆర్టిఫిషియలా రియలా అస్సలు అంటే అస్సలు తెలియదండి. నేను అసలు చెప్పను ఇది గోల్డ్ 1 గ్రామ్ అలా ఏం డిఫరెన్షియేషన్ చేయట్లేదు. యూ కెన్ యూజ్ ద వర్డ్ ఎస్ దిస్ ఈస్ గోల్డ్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. వై సో స్పెషల్? నిజంగానే అలా ఉందా అంటే ఇక్కడ స్టోన్ క్వాలిటీ హైగా ఉంది అందుకని అలా ఉంది అని చెప్పేస్తున్నాను. మహా అయితే రియల్ గోల్డ్లో ఇదిగో ఈ కుందన్ స్టోన్ పైన ఇన్న ఈ బేస్ ఉంటుంది చూసారా, ఈ బేస్ ఒక్కటి మీకు అది 1 గ్రామ్లో వచ్చేస్తుంది. ఆ చిన్న బేస్ కోసం ఎన్ని లక్షలలో పెట్టుబడి పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది మీరు ఆలోచించుకోండి. బట్ ఏది ఏమైనా దిస్ ఈస్ వెరీ 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 ప్రెట్టి సెట్ అండి. చక్కగా ఉంది, రాయల్గా ఉంది. ఇంకొక 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి అంటే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 4000 రూపీస్. దిస్ ఈజ్ నథింగ్. ఈ ప్రైస్ అనేది ఈ మేకింగ్ మీద నథింగ్. మీకు అనిపిస్తుండొచ్చు ఎక్కువ అని, కానీ నేను అంటున్నాను తక్కువ అని. ఎందుకు అంటారా, రియల్ గోల్డ్లో మొత్తం మీరు మెటీరియల్ తీసేసుకొని జస్ట్ మేకింగ్ చేసేసుకుంటే మేకింగ్ ఛార్జెసే వేస్తారు. నన్ను నమ్మండి, ఇది రియల్ గోల్డ్ కాదు కదా, మరి ఎందుకు అంత కాస్ట్ అంటే ఇక్కడ వాటినవన్నీ కూడా రియల్ బీట్స్. అండ్ ఈ కుందన్ స్టోన్ అనేది హై క్వాలిటీ ఉంది. ఇట్లా హై క్వాలిటీ ఆఫ్ స్టోన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేను పే చేయాల్సింది, నాతో పాటు మీరు పే చేయాల్సింది. అందుకని మీరు బ్యాక్ బేస్ చూడండి ఎంత బాగుంది అని. ఇదిగో ఈ బేస్ చూడండి ఎంత బాగుంది అని. దీన్ని బట్టే చెప్పొచ్చు దీని క్వాలిటీ ఎలా ఉంది అని. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. చాలా చక్కగా నీట్గా మంచి రాయల్ లుక్లో ఉంది. ఓకే, 4000 రూపీస్ ఇస్ ఎ ప్రైస్. మీ దగ్గర ఉన్న జడావ్ కుందన్లో ఉన్న ఇలాంటి వైట్ స్టడ్స్ కానీ బుటాస్ కానీ చాంద్ బాల్స్ కానీ అలా మీరు దేంతో పేరప్ చేసినా చాలా 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 చక్కగా ఉంటుంది. ఓకే, అండ్ మీకు ఇప్పుడు ఇంకొక సెట్ చూపిస్తాను. నిజంగా మిస్మరైజ్ అవ్వుతారా అంటే అవ్వాల్సిందే ఎవరైనా. పర్టికులర్లీ వెన్ కమ్స్ టు ద డైమండ్ కొన్ని డిజైన్స్ అస్సలు అర్థం అవ్వండి. అంటే ఇది జనరల్గా మనం లైట్ వెయిట్ డైమండ్ 18 క్యారెట్ డైమండ్స్లో మనం ఎక్కువగా చూస్తాం. ఎక్స్క్లూజివ్గా డైమండ్ కలెక్షన్లో ఏంటంటే మనం డిఫరెన్షియేట్ చేయలేము అది రియల్లా ఆర్టిఫిషియలా. ఇంకా నైట్ ఫంక్షన్స్కి వేసుకున్నామా ఇంకంతే, ఎవరు గుర్తుపట్టరు. కాకపోతే దీన్ని కొంచెం కేర్ఫుల్గా వాడాలి. డైమండ్ ఫినిషింగ్ అనేది మీకు ఓపెన్గా మాట్లాడాలి అంటే నిజాలు మాట్లాడుకుందాం. డైమండ్ ఫినిషింగ్లో రియల్ గోల్డా ఆర్టిఫిషియలా అనేది డిఫరెన్షియేషన్ తెలియదు. మీరు 1 గ్రామ్ వేసుకున్నా డైమండ్ లుక్నే ఉంటుంది, రియల్ డైమండ్ వేసుకున్నా డైమండ్ లుక్నే ఉంటుంది. మరి ఏంటి, ఎందుకు డైమండ్ కొనుక్కోవాలంటే డైమండ్ కొనుక్కోవద్దని నేను అంటాను, అనట్లేదు. యూ హ్యావ్ ది ఎక్సెస్ అమౌంట్ యూ కెన్ బై. బట్ అందరము డైమండ్స్ అఫోర్డ్ చేయలేం కదా. 70 to 80% ఆఫ్ పీపుల్ డైమండ్స్ని అఫోర్డ్ చేయలేము. రెస్ట్ ఆఫ్ పీపుల్ యూ కెన్ యూస్
అంటే మీకు ఫినిషింగ్ అలాగే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్త కొంతమందికి ఏంటంటే స్వెట్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది బాడీలో. అలాంటప్పుడు ఏంటంటే మీరు 1 or 2 అట్లా యూజ్ చేశాక దీని బ్యాక్ సైడ్ ఏంటంటే నెయిల్ పాలిష్ కోట్ చేయండి. నెయిల్ కలర్లో ఉంటుంది కదా నెయిల్ పాలిష్, డార్క్ కలర్స్ కాకుండా వెరీ నెయిల్ కలర్స్లో ఉండే నెయిల్ పాలిష్ లైట్గా కోట్ చేసి కనుక మీరు వేర్ చేస్తే కనుక ఎక్సెస్ స్వెట్ అనేది దీనికి అబ్జర్వ్ చేసేసుకోదు. స్టోన్ క్వాలిటీ బాగుంటుంది. సో రెస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైమండ్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేయొచ్చు. ఎస్, అంటే ఇది రెగ్యులర్గా మీకు డైమండ్స్లో కనిపించే డిజైన్ కాబట్టి ఇంక దీని గురించి నేనేం మాట్లాడలేదు. నేనేం చెప్తున్నాను అంటే ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఉంది అని చెప్పేస్తున్నాను అంతే. 950 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి ఇంతకు ముందుకు చాలాసార్లు చూపించాను, బట్ పర్టికులర్గా ఈ కలర్లో విపరీతంగా అడుగుతున్నారనమాట. దిస్ ఈజ్ అ లైట్ లెమన్ ఎల్లో ఆర్ ఎల్స్ యూ కెన్ సే ద గోల్డెన్ కలర్. ఇది వేసుకుంటే నిజం చెప్పాలి అంటే కలర్ కంటే ఎలివేషన్ ఎక్కువగా ఏది ఉంది అంటే షైనింగ్ ఉంది. కలర్ కంటే కూడా ఆ షైన్ మధ్యలో సీజర్స్ యూజ్ చేస్తాను చూసారా, ఆ షైన్ అనేది అస్సలు విపరీతంగా ఉందండి. ఈ లెమన్ ఎల్లో వేసుకుంటే ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఓన్లీ ఆ గ్లిటరింగే కనిపిస్తుంది అనమాట, కలర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ దాట్ ఏమో మేబీ పర్టికులర్గా ఈ కలర్లోనైతే ఇప్పటి వరకు ఒక 25 పీసెస్ పోయినా కూడా మళ్ళీ ఎస్పెషల్లీ ఈ కలర్లో క్రేజీగా అడుగుతున్నారు అనమాట. మేబీ బికాస్ ఆఫ్ దాట్ అనిపించింది నాకు. అంటే ఈవెన్ మనం వేసుకొని చూసినా కూడా రిఫ్లెక్షన్ అనేది చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, అవి అవి ఈ ఈ లైక్ ఈ సీజెడ్ బీడ్స్ ఉన్నాయి చూసారా, లెమన్ ఎల్లో సీజెడ్ బీడ్స్, ఈ కలర్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఈ కట్టింగ్ బీడ్ ఉంది చూసారా, అది సరోస్కి పల్లాగా కనిపిస్తుంది. మనం ఇదే సరోస్కి పర్ల్స్ని ఇలాగా ఎన్ని లైన్స్ ఉన్నాయి, 7 లైన్స్లో మనం ఇదే లెంత్లో మేక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రైస్లో అయితే రాదుగాక రాదు. బికాజ్ ఆఫ్ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది. ఈ కలర్ దీనికి రిఫ్లెక్ట్ అయ్యి అది దూరం నుంచి చూడండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి అవి మధ్యలో వేసింది సీజెడ్స్ అని మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇదిగోండి లైట్ లెమన్ ఎల్లో. నేను చెప్పలేదు అనుకోండి, అది ఎలా కనిపిస్తుంది దూరం నుంచి చూడండి. జస్ట్ సరోస్కి పర్ల్స్ లేయర్డ్గా వేసేసుకున్నాము మంచి 24 ఇంచెస్లో అని కనిపిస్తుంది కదా. ఎస్, అందుకనే ఈ కలర్కి అంత క్రేజీ వచ్చేసిందేమో. అండ్ దీనికి ఏంటంటే ఇలా బిగ్ సైజ్ ఆఫ్ సరోస్కిని నేను అటాచ్ చేశాను. అంటే జనరల్గా ఈ షాప్లోకి వచ్చిన వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అన్నీ బాగున్నాయి కానీ వీటికి ఇయర్ రింగ్స్ సెట్ చేసి ఇవ్వండి. ఆబ్వియస్లీ చేయాల్సిందే కదా ఇయర్ రింగ్స్ అనేది. అందుకే పర్టికులర్గా ఇంకొక పర్ల్ అనేది ఇచ్చేస్తే కనుక ఇవి అన్నిటికీ సెట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో దీని ఒక పర్ల్ని జాయింట్ చేసేసి ఇచ్చేసాము. బట్ ఇట్ లుక్స్ సడన్గా ఏంటంటే ఈ లుక్ అనేది డబుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ప్రెటీ ఇయర్ రింగ్స్ కదా. మీకు ఇంకా ఏమైనా పొడవుగా పెట్టేసుకోవాలనుకుంటే 3 అల్లకం అలా చేసేసుకోవచ్చు, అది యువర్ రిక్వైర్మెంట్. బట్ ద సెట్ విత్ దిస్ సింగిల్ డ్రాప్ ఈస్ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ దిస్ ఈస్ బ్యూటిఫుల్ విత్ ద ప్రైస్ ఆల్సో అండ్ దిస్ ప్రైస్ ఈజ్ అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ బ్యూటిఫుల్ ఆర్ నాట్? అబ్సల్యూట్గా ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. 1250 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక క్యూటీ పైన తీసుకొచ్చేస్తున్నాను. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ బ్యూటిఫుల్. స్టోన్ ఫిట్టింగ్ ఎంత బాగుంది, సేమ్ అన్కట్స్లో మేక్ చేస్తే ఎలా ఉందో అలాగే ఉంది. దీనికి ఏంటంటే రియల్ బీడ్స్ వేసేసాము, డౌన్లో రియల్ గ్రీన్ సీజెడ్ బీడ్స్ వేసేసాము. సో లుక్ అనేది చాలా రాయల్నెస్ వచ్చేసింది అనమాట. అసలు ఆ ఫీల్, ఆ లుక్, ఆ స్మూత్నెస్ అనేది మీకు అది రియల్ గోల్డ్కి రెప్లికా అన్న కూడా ఉండొచ్చేమో. రియల్ గోల్డ్ అనే చెప్పొచ్చు, కాకపోతే ఇది రియల్ గోల్డ్ కానీ అలా చెప్పుకోవచ్చు, అలా పిలుచుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా సీజెడ్ బీడ్స్ డౌన్లో యూ కెన్ సీ హియర్. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ రూబీ అండ్ అన్కన్ స్టోన్తో వచ్చేసింది, పుష్ బ్యాక్ వచ్చేసింది, లైట్ వెయిట్గా ఉంది. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ సీమ్స్ టు బి చాంద్బాల్లో ఇది ఒక డిజైన్ లా కనిపించేస్తుంది. సింపుల్ స్లీక్గా ఉండే సెట్కి ఒక 3 పెండెంట్స్ ఇచ్చేసి ఇయర్ రింగ్స్తో హైలైట్ చేసామంటే ఎలాంటి ట్రెడిషనల్గా ఉండే ఫంక్షన్కి అయినా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్. 1200 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. పోల్కి స్టోన్స్లో ఈ ప్యాటర్న్లో చాలాసార్లు పర్ల్లో గ్రీన్లో చేసాం.
రూబీలో చేసాం, పర్పుల్లో చేసాం, రకరకాల కలర్స్లో మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్లో ఇలా డిఫరెంట్గా చేసాము. బట్ దేనికి అదే స్పెషల్ అండి, దేనికి అదే యూనిక్, దేనికి అదే న్యాచురల్. ఇవన్నీ కూడా రూబీ ఆనెక్స్లో ఇదంతా కూడా పోల్కి స్టోన్ ఇచ్చేసాము. బాగుంది, సింపుల్గా 3 లేయర్డ్గా మోర్ నెంబర్ ఆఫ్ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా మెరూన్ బీడ్స్తో సింప్లీ సూపర్, సింప్లీ సూపర్. మంచి రాయల్ లుక్లో వచ్చేసింది. మీకు స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అనేది. అండ్ బీడ్స్ కూడా దిస్ ఈజ్ ద రియల్ ఆనెక్స్ బీడ్స్ యూ కెన్ యూజ్ ఇన్ ద గోల్డ్. అండ్ ఈ స్టోన్స్ చూడండి ఎంత బాగా కనిపించేస్తున్నాయి అని. క్వాలిటీ అనేది జెన్యూన్గా ఉంది, అందుకని అది రియలా ఆర్టిఫిషియలా అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ మీకు ఒక 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి డోరీ వచ్చేస్తుంది, సో మీరు ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు లెంత్ని ఎంత అయినా సరే. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2150. కుందన్లో కానీ పోల్కి స్టోన్లో కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా చక్కగా ఉంటుంది. 1 సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంత న్యాచురల్గా అంత నీట్గా ఉంటుంది. 2150 ఈజ్ ఎ ప్రైస్. And this is another item. This is a kante pattern. ఇది వచ్చేసి ఏంటంటే రిమూవబుల్ ఉంటుందన్నమాట పెండెంట్ అనేది. ఇదిగో ఇలా రిమూవబుల్ పెండెంట్ ఉంటుంది. రియల్ గోల్డ్లో ఈ మధ్య కాలంలో విపరీతంగా క్రేజీగా హిట్ అయిన సెట్ ఇది. ఇవన్నీ లేయర్డ్గా వచ్చేస్తుంది, ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మీరు ఈ పెండెంట్ బదులు ఇంకా వేరే ఏ పెండెంట్ అయినా వేసేసుకోవచ్చు, లేదు ఇలా అందమైన డబుల్ స్టెప్ పెండెంట్ వేసుకుంటాను అన్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి రాయల్ లుక్ వచ్చేస్తుంది, నీట్గా చక్కగా ఉంటుంది. ఇది మంచి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. డబల్ స్టెప్ పెండెంట్ వచ్చేస్తుంది, పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. చాలా 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 చక్కగా ఉంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1400. యూ కెన్ రిమూవ్ ద పెండెంట్, యూ కెన్ యూజ్ ద ప్లెయిన్గా ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు ఏదైనా డైమండ్ పెండెంట్ వేస్తారన్నారా, లేదు ఏదైనా గోల్డ్ పెండెంట్ వేస్తారా, మీరు ఎలా వేసినా, విక్టోరియన్ వేసేసినా, కుందన్ వేసినా మంచి రాయల్ లుక్లో అయితే ఉంటుందండి. ఇట్స్ రియల్లీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్. 1400 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ లాంగ్ హారాలలో ఇదొక క్యూటీ పై అండి. అంటే మీకు సింపుల్ బడ్జెట్లో మంచి రాయల్ లుక్లో వచ్చిన లాంగ్ హారం. ఇన్ జనరల్గానైతే లాంగ్ హారంలోనైతే మంచి లైక్ కాస్త మంచి అఫీషియల్ లుక్లో ఉండే సెట్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఏవో పెట్టాలి. బట్ ఇదేంటంటే మంచి బడ్జెట్లో వచ్చేసింది, ఫినిషింగ్ అది బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి గాడ్ మోటివ్ లేదు, జస్ట్ డీప్ నక్షీ కార్వింగే ఉంటుందన్నమాట. డీప్ నక్షీ కార్వింగ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. మీకు ఇవన్నీ కూడా మ్యాంగోస్ వచ్చేస్తాయి, డీప్ మ్యాంగోస్ వచ్చేస్తాయి విత్ సైడ్ బ్రోచర్తో వచ్చేస్తుంది. జస్ట్ గ్రీన్తో టచ్అప్ వస్తుంది సైడ్కి. ఇక్కడ అంతా కూడా మ్యాంగోస్ అంతా కూడా ఇదిగోండి చిన్నగా రూబీలో పోటా స్టోన్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎ పెండెంట్. చాలా చక్కగా ఉందండి. మీకు రియల్ గోల్డ్లో కావాలనుకున్నా ఈ డిజైన్ చేసేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే గాడ్ మోటివ్స్ నచ్చవు కదా, అలా గాడ్ మోటివ్స్ నచ్చకుండా అదే డీప్ ఫినిషింగ్లో ఉన్న నక్షీ కార్వింగ్లో ఉన్న సెట్స్ కావాలనుకుంటే కనుక యూ కెన్ పర్చేస్ దిస్ ఇన్ ఏ హ్యాపీ వే. చాలా చాలా చక్కగా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2050. ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. ఇదిగోండి పుష్ బ్యాక్ వచ్చేసాయి. ఇదిగో చాలా చాలా చక్కగా ఉంది, నీట్గా వచ్చేసిందండి. కార్వింగ్ కానీ ఫినిషింగ్ కానీ అంటే పెండెంట్ ప్లేస్లో పర్ల్స్ అలా వచ్చేసి కిందంతా గ్రీన్స్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ 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 బ్యూటిఫుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. దిస్ ఈజ్ ఎ డిజైనర్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఎ డిజైనర్ క్యాట్లాగ్ కిందికి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పీస్.
దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్. మీకు ఇదంతా కూడా సెమీ ప్రీషియస్ పర్ల్స్లో వచ్చేస్తుంది, కుందన్ పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. ఎంత రాయల్ లుక్లో ఉంది తెలుసా. మీరు ఇదే రియల్ గోల్డ్లో వేక్ చేయించుకోవాలి అనుకోండి, ఈ కుందన్ పెండెంట్, ఈ అల్లిక, ఈ బీడ్స్ వీటన్నిటికీ కలిపి ప్రైస్ ఒక 3 to 4 lakhs వేసేసుకోండి. సరే అది బాగుంది దాంతో ఆపేద్దాము అంటే అది కాదు కదా. ఇది ఒక 1 occasionకి వేసుకుంటే సరిపోతుందేమో, రియల్ గోల్డ్లో అయినా అది ఆర్టిఫిషియల్ అయినా. బట్ ఆ రకంగా చూస్తే కనుక దిస్ సెట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. దీనికి ఏంటంటే జస్ట్ 5 స్టెప్లో ఉన్న చెంపస్వరాలతో పేరప్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కుందన్లో వచ్చేసి ఏంటంటే సిల్వర్ మిక్స్డ్ జడ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ కుందన్ వచ్చేసి కింద అంతా కూడా రుబీస్తో అల్లేసాము, అండ్ సైడ్స్కి కూడా రుబీస్తో చిన్నగా మైన్యూట్ అల్లకం అనమాట. ఇదంతా కూడా టోటల్లీ హ్యాండ్ వర్క్. మీకు హ్యాండ్ వర్క్ చేస్తేనే ఈ మాల ఇంత చక్కగా కూర్చుంటుంది. మెషినరీ వర్క్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ రాదు. దానికి కంపల్సరీ మీరు చేయాల్సిందే. ఇదంతా కూడా చేతితో కూడుకున్న పని. నీట్గా ఉంది. పళ్ళు కానీ జడకుందంలో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఇది మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. ఈ పీస్ అనేది మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. యూ కెన్ సీ హియర్. ఇదంతా కూడా కుందన్లో మీకు నవరత్న కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. డిఫరెంట్ షేప్స్లో వచ్చేస్తుంది. నేను బిఫోర్ లాస్ట్ వీక్ చూపించాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్. ఇట్ ఈస్ కాస్ట్ అరౌండ్ జస్ట్ 650 రూపీస్. రూబీ, పర్పుల్, వైట్, ఎల్లో అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేస్తుంది. లుక్స్ వెరీ 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 ఎలిగెంట్ అండ్ మంచి రాయల్ లుక్లో వచ్చేస్తుంది. అది పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా ఎవరమైనా హ్యాపీగా వేసేసుకోవచ్చు. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.